హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హ్యాండ్ మోడల్ అనేది చూపిస్తున్నాను. సింపుల్గా ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశాను. ఇది హ్యాండ్ పార్ట్ అనమాట. సో మనం తక్కువ టైంలోనే ఎక్కడికన్నా ఫంక్షన్స్కి లేదంటే ఏదన్నా అకేషన్స్కి ఇలా సింపుల్ డిజైన్స్ అనేది చూస్ చేసుకున్నామంటే మనమే ఓన్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. నేను ఎక్కువగా ఈ విధంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను. ప్లెయిన్ బ్లౌజెస్ ఏవైనా ఉంటే వాటికి ఇలా డిజైన్ చేసుకుంటాను. నాకు ఈ బ్లౌజ్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి 2 డేస్ టైం పట్టిందండి. 2 హ్యాండ్స్కి అలాగే కింద హ్యాంగింగ్స్ లాగా వైట్ పర్ల్స్ని యూజ్ చేసి వాటిని కూడా స్టిచ్ చేశాను. ఫస్ట్ నేను ఇక్కడ హ్యాండ్ మోడల్ అంటే హ్యాండ్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. తర్వాత హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ హ్యాండ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మిడిల్ పార్ట్ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా హ్యాండ్కి మిడిల్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, వాటిని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ని యూజ్ చేసి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకున్నామంటే మనకి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నేను లెంత్ వచ్చేసి అంటే స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచ్ ఉండేలాగా చూసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం తక్కువ కావాలి అంటే తక్కువ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్కి కింది సైడ్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో 1.5 ఇంచ్ దగ్గర పైన కూడా ఇదే విధంగా 1.5 ఇంచ్ లెంత్ తోటి మార్కింగ్ వేసుకున్నామంటే మనకి లైన్స్ అనేది క్రాస్గా రాకుండా స్ట్రైట్గా వస్తాయి. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ఏమో 8.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దీనికి 1.5 ఇంచ్ తగ్గించుకొని నెక్స్ట్ లైన్ అనేది తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ తగ్గించుకుంటూ మనము మిగతా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. అన్ని లైన్స్ ఒకే లెంత్లో కాకుండా ఇలా కొంచెం డౌన్ అవుతూ వచ్చాయంటే మనకి లుక్ అనేది డిజైన్ బాగుంటుంది. సో అందుకోసం అయితే ఈ విధంగా తగ్గించుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ పార్ట్కి మొత్తం మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా నీడిల్లోకి 2 వరుసల దారం ఎక్కించుకోవాలి. అంటే ఒక వరుస దారం ఎక్కించుకున్నామంటే 2 వరుసలు అవుతుంది. చివర్లో నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత కింది సైడ్ అంటే లైనింగ్ సైడ్ నుంచి మనం నీడిల్ అనేది పైకి తీసి ఈ విధంగా షుగర్ బీడ్స్ని తీసుకొని ఇలా నీడిల్లోకి ఎక్కించుకొని ఫస్ట్ ఈ విధంగా మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇలా పర్ల్స్ అన్నీ ఎక్కించుకోవాలి. ఈ విధంగా మనము వర్క్ చేసుకున్నామంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. నేను నార్మల్గా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు 4 పర్ల్స్ అనేది స్టిచ్ చేశాను. అలా చేయడం వల్ల చాలా టైం టేకింగ్, అందుకని నేను ఈ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నేను ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్ ఫాలో అవుతాను. వాటిల్లో ఏది కొంచెం వర్క్ క్విక్గా అవుతుంది అంటే వాటిని ఫాలో అవుతాను. సో అదే మీకు చెప్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ మనకి హ్యాండ్ లెంత్ వరకు ఈ పర్ల్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత నీడిల్ని ఈ విధంగా ఒక సైడ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని నాట్ వేసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకున్నాం కదా, పర్ల్స్ అనేది ఎక్కించుకున్నాం కదా, అక్కడి నుంచి 4 పర్ల్స్ దగ్గర ఇలా టాకల్లాగా వేసుకున్నామంటే మనకి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది ఒకసారి ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ఒక్కొక్కసారి 4 పర్ల్స్ ఎక్కించుకొని వాటిని స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొక 4 పర్ల్స్ ఎక్కించి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకొని ఇదంతా నిజంగా చాలా టైం పట్టింది. మనకి 1 లైన్ స్టిచ్ చేయడానికే ½ an hour to 1 hour టైం అనేది పడుతుంది. ఇలా స్టిచ్ చేసామంటే ఒక 5 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుందండి ఒక లైన్ అనేది. సో ఈ ప్రాసెస్లో ఒకసారి స్టిచ్ చేసి చూడండి. ఇలానే మధ్యలో 4 పర్ల్స్ దగ్గర టాకాల్లాగా వేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత వస్తుందో అంతవరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక నీడిల్ తీసుకున్నాం కదా, దాని కింది సైడ్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని చివర్లో నాట్ వేసుకోవాలి. సెకండ్ నీడిల్తో కూడా అంతే అండి, రెండింటిని కూడా నాట్స్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనకి కింద అవుట్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ తోటి ఇంకా లైన్స్ ఉన్నాయి కదా, స్ట్రైట్ లైన్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ లైన్స్ని కూడా ఇదే ప్రాసెస్తో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ వర్క్ వచ్చిందా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టిచెస్ అనేది వేస్తున్నాను.
ఈ ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు, మనకి మగ్గం వర్కులు చేసుకోవడానికి ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్నే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో నేను ఇది ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ప్రిన్సెస్ కట్ అలాగే ఎల్బో హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇలా వర్క్ అనేది చేస్తున్నాను. సో ఇది మనకి హ్యాండ్ పార్ట్ ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటికి కూడా వర్క్ చేయాలి. వాటికి వర్క్ సింపుల్గా చేయాలా లేదంటే హెవీగా చేయాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్ వర్క్ అనేది చేశాను. సో ఇది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు బ్లౌజు. నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ షుగర్ బీడ్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ యూజ్ చేశాను కదా హ్యాండ్కి ఫ్లవర్స్ లీవ్స్ లాగా వైట్ షేప్, అంటే వైట్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి అనేది నాకు ఇంకా కొన్ని ఉన్నాయి. సో వాటితోటి ఫ్రంట్ నెక్ డిజైన్ చేయాలన్నా బ్యాక్ నెక్ డిజైన్ చేయాలన్నా దేనికి కూడా సరిపోదు. సో చూడాలి ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది. సో నేను చేసిన మిస్టేక్ అయితే ఇది, మెటీరియల్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా వర్క్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా మనము ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా చేసేసామంటే ఇలా అటు ఇటు కాకుండా అవుతుంది. సో ఈసారి నుంచి ఏమన్నా బ్లౌజెస్ చేసేటప్పుడు మెటీరియల్స్ ఎంత ఉంది దానికి తగ్గట్టు వర్క్ అనేది చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చూడడం వల్ల, అంటే ఒకదాన్ని ఫేస్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. ఇక్కడ ఈ లైన్స్ అన్నీ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా వైట్ కలర్వి, అవి ఫ్లవర్ టైప్లో కొన్ని స్టిచ్ చేస్తున్నాను, కొన్నేమో లీవ్స్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఇవి స్టిక్ చేయడం అనేది మనకి చాలా ఈజీగానే అయిపోతుంది. మనం ఈ పర్ల్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్, కానీ ఇలా స్టిక్ చేసేది మాత్రం చాలా ఫాస్ట్గా ఒక 5 to 10 మినిట్స్లోనే ఈ హ్యాండ్ పార్ట్ అనేది, ఒక హ్యాండ్ అనేది స్టిక్ చేసేసుకోవచ్చు. ఇంకొక హ్యాండ్ స్టిక్ చేసుకోవడానికి ఇంకొక 5 to 10 మినిట్స్. టోటల్గా మనము హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే ఈ స్టిచ్చింగ్ అనేది, అంటే ఈ కుందన్స్ స్టిక్ చేసుకోవడం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను B7000 గ్లూ యూజ్ చేశాను స్టిక్ చేయడానికి. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు, సో ఇది యూజ్ చేస్తున్నాను. ఇది లేని వాళ్ళు నార్మల్ గ్లూ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ గ్లూ, దాన్ని యూజ్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైట్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 5 యూజ్ చేసి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేశాను. అక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని లీవ్స్ లాగా స్టిక్ చేస్తున్నాను. సో దీనికి కూడా మార్కింగ్ అనేది వేసుకున్నామంటే అన్ని కరెక్ట్గా ఈక్వల్ లెంత్ అనేది డిస్టెన్స్ ఉంటుంది కదా, అది ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను ఫస్ట్ లైన్ మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, సో అటు సైడ్ 3 లైన్స్ వచ్చాయి, ఇటు సైడ్ కూడా 3 లైన్స్ అనేది వచ్చాయి. ఈ మిడిల్ లైన్లో మాత్రం ఒక 2 చిన్న ఫ్లవర్ లాగా, పైనేమో ఒక పెద్ద ఫ్లవర్ వచ్చింది, కిందేమో 2 చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి. మిగతా వాటికి మాత్రం లీవ్స్ స్టిక్ చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ అనేది లీవ్స్ ఓన్లీ స్టిక్ చేశాను. వీటికి మాత్రం 2 ఫ్లవర్స్ అనేది స్టిక్ చేశాను. మిగతా లైన్స్ కొంచెం షార్ట్గా ఉన్నాయి కదా, వాటికి ఫ్లవర్స్ స్టిక్ చేసినా కానీ లుక్ ఏమీ అంతగా సెట్ అవ్వదు అనిపించింది. సో అందుకని ఓన్లీ లీవ్స్ అనేది స్టిక్ చేశాను. పైన మాత్రం ప్రతిదానికి కూడా ఫ్లవర్ లాగా స్టిక్ చేశాను అనమాట. ఇవి స్టిక్ చేయడం చాలా ఈజీనే అండి. సో ఇదే విధంగా మనం 2 హ్యాండ్స్కి కూడా ఇలానే డిజైన్ చేసుకోవాలి. హ్యాండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రాంగ్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నందుకు లైఫ్ అనేది ఉంటుంది. సో త్వరగా ఈ కుందన్స్ అనేది ఊరు రాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. సో వీటిని కొంచెం కేర్ తీసుకొని బ్లౌజెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలండి. అంటే వాష్ చేసేటప్పుడు అలాగే మనము ఎలా పడితే అలా పడేయడం కాకుండా కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.